గుడ్ ఈవినింగ్ ఆల్. ఎదుగుదల ఎలా వస్తుంది, ఎందులో మనం ఎదుగుతాము, సంస్కారం, ఈ మూడింటి గురించి మనం తెలుసుకుందాము. ఎదుగుదల అంటే యాక్చువల్గా మిస్టర్ సుందర్ పిచై సార్ ఆల్రెడీ చెప్పారండి. ఫాలో యువర్ ఫ్యాషన్ అంటే టీ కొట్టు నుంచి స్టాక్ మార్కెట్ వరకు మనకు నచ్చిన పని ఏది చేసినా మనం కన్ఫామ్గా ఎదుగుతామండి. ఎందుకంటే మనకు నచ్చిన పని చేస్తున్నామంటే అందులో మనకి టాలెంట్ ఉంటుంది కాబట్టి మనం ఆ పనిని ఎంచుకుంటాము. ఇక్కడ ఎదుగుదల అనేది చాలా విధాలుగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే మంచిగా ఎదుగుతారు, అంటే వాళ్ళ టాలెంట్ని ఎవరి దగ్గర కొంతమందిని ఎక్కువ వాళ్ళ ఉద్యోగస్తులు, ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టామనుకోండి, వాళ్ళ ఉద్యోగస్తులను అదే పదే పదే పని చేయించకుండా ఎన్ని అవర్స్ ఉన్నాయో అన్ని అవర్స్లోనే పని చేయించుకుంటూ మంచి వేలో కొంతమంది ఎదుగుతారు. కొంతమంది తొక్కి ఎదుగుతారు. కొంతమంది సొసైటీలో బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటూ ఎదుగుతారు. ఇదంతా ఎదుగుదల కాదని, అంటే నేను చదివిన కొన్ని పుస్తకాలు కావచ్చు, ఎక్స్పర్ట్స్ నుంచి నేను తెలుసుకొని మీకు అప్డేట్ చేస్తున్నాను. ఎదుగుదల అంటే ఎవరిని హర్ట్ చేయకుండా మనకున్న నిజాయితీగా మనకున్న మంచి టాలెంట్ని ఉపయోగించుకొని అది సంస్కారవంతమైన వేలో చూసుకుంటూ ఎదిగితే దాన్ని ఎదుగుదల అంటారు. మనం కారులో దిగి బంగ్లాలు ఉండి కూడా ఒక మంచి నేమ్ లేకపోతే అది ఎదుగుదల లిస్ట్లో ఉన్నట్టు కాదండి. నేను రీసెంట్గా అయితే ఒక ఉద్యోగం నుంచి వస్తూ ఉన్నాను. ఆ రోజు మా సార్ కనిపించారు. ఆల్రెడీ నేను సార్ దగ్గర జాబ్ చేసి ఉన్నానండి. సార్ ఎంత నిజాయితీగా ఉంటారో నాకు తెలుసు. సార్కి ఆ టైంలో దిగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎమర్జెన్సీగా కార్లో ఏదో వర్క్ పైన వెళ్తూ ఉన్నారు. నాకు మంచి వ్యక్తి కాబట్టి పలకరించాలనిపించింది. ఎలా ఉన్నారు అని అడిగాను. అందుకు సార్ కార్లో నుంచైనా సమాధానం చెప్పచ్చు. కాకపోతే సార్ కార్ దిగి ముందు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో అంతే రెస్పెక్ట్తో ఎలా ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారు అన్ని డీటెయిల్స్ అడిగి మళ్ళీ వాళ్ళకు వర్క్ ఉండే, ఎమర్జెన్సీ మాకు వర్క్ ఉందని చెప్పి మళ్ళీ వెళ్ళారు. చూడండి, సంస్కారం అక్కడే కనపడుతుంది. సార్ కూడా చాలా హానెస్ట్గా ఉండేవాళ్ళు. ఆ హానెస్టీతోనే ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. సో దానిని మనం ఎదుగుదల అంటామండి. మనం కార్లో ఉన్న, బంగ్లాలో ఉన్న ఎదుటి వ్యక్తితో మనం ఏ విధంగా మనకున్న టైంను పట్టించి, టైం లేకపోతే మనం కూడా మాట్లాడలేంలేండి. ఇప్పుడు నేనైనా టైం ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నాను. సో ఆ విధంగా మనం ఎదిగితే రేపొద్దున మనం ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఇతను చాలా మంచి వ్యక్తిరా, బాగా ఎదుగుతున్నాడు, ఇతను ఎంకరేజ్మెంట్ చేద్దాము అలా అనుకోవాలండి. ఆ విధంగా మనము ఎదగడానికి ట్రై చేయాలి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.